తిరుపతి జిల్లా నాయుడుపేటలోని 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు నందు జడ్జి సంయుక్త, పోలీస్ స్టేషన్ నందు అర్బన్ అండ్ రూరల్ సీఏలు బాబీ, సంగమేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ కటకం దీపికలు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందన సమర్పించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. మాట్లాడేదానికి, ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము. వాళ్ళనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా గాని ఎవరైనా కూడా, కమిషనర్ గారు గాని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకిచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ మనం ఈ రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఏం రాస్తుంది, మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రతిదీ కూడా ఇటే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఫ్యూచర్ కిడ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే, ఫ్యూచర్ కిడ్స్ కి మనకు తెలిసిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. మనది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు, ఇంకా ఫ్యూచర్ కి సంబంధించినవి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమరజీవులకు నివాళులు అర్పిస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ రహిత మన ఆంధ్రప్రదేశ్ గా తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సింగిల్ వేస్ట్ అంటే సింగిల్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ని ముందు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మేము మా సచివాలయంలో కానీ, మెప్మా ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ ప్లాస్టిక్ రహితగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని, దాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి నుంచి మేము ప్రతి కార్యక్రమం ఈ ప్లాస్టిక్ మీద కూడా రైట్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి మిస్టరీ కూడా తెప్పించాం. అంటే దాని ఆ క్వాలిటీ ఎంత ఉంది, ఎంత క్వాలిటీతో అమ్ముతున్నారు ఆ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ అంటే మనం నల్లటువంటి కావచ్చు, పసుపు మన బ్లూ గానీ అలాంటివన్నీ కూడా సింగిల్ యూజ్ కింద వస్తాయి. వాటన్నిటిని కూడా మండే నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.